పిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మురళీ మనోహర్ జోషి 1968 నుండి దరిదాపుగా బీజేపీలో అన్ని వర్గాలను మెప్పిస్తూ నడుచుకున్న ఒక ప్రముఖ బీజేపీ వక్త. ఈయన మహారాష్ట్ర సీఎంగా కూడా 1999లో చేశారు. ఆ తర్వాత 2004లో లోక్సభ స్పీకర్గా చేశారు. ఈయన అనేక కార్యక్రమాల్లో ముందస్తుగా ఉండేవారు. మొన్న 23వ తారీఖున మహారాష్ట్రలో వీరు తనువు చాలించారు. హార్ట్ ప్రాబ్లంతో హార్ట్ ఫెయిల్ అయింది. వీరు హాస్పిటల్లో తీసుకెళ్లారు, కానీ వీరికి ఎటువంటి ఇది జరగలేదు. ఆ భగవంతుడు వీరిని మళ్ళా బీజేపీ సేవలు చేసే అవకాశం ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో వారి కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మురళీ మనోహర్ జోషి బీజేపీకి ఒక భుజములాగా అప్పటి అద్వానీ గారికి కానీ లేకపోతే వాజ్పేయి గారికి కానీ మంచి కుడి భుజంగా ఉండేవారు. పేరుకు ఈయన బ్రాహ్మణే కానీ హిందుత్వంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి ఈయన. వాజ్పేయి గారి టైంలో ఈయన లోక్సభ స్పీకర్గా కూడా చేశారు. అంతేకాకుండా మన యువమోర్చా ఇవన్నిటిలో కూడా అత్యున్నతంగా పాల్గొని బాల్దాగర్తోనే నువ్వెంత నేనెంత అని అన్నంతగా అన్న రీతిగా ఉండేవారు. ఎటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలను చేసిన అల్లర్లు చేసిన సహించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మన ముందు నుండి కదిలిపోవడం కొంతవరకు కష్టంగానే ఉంటుందని బీజేపీ అగ్రశ్రేణులు తెలియజేస్తున్నారు. మామూలుగా ఎవరైనా వ్యక్తి పరమపదిస్తే వారికి వారి సొంత ఖర్చులతో వారు చేసుకోవాలి. కానీ వీరు లోక్సభ స్పీకర్ చేశారు. అంతేకాకుండా ఒక రాష్ట్రానికి నాన్ కాంగ్రెస్, అప్పటి వరకు కాంగ్రెస్ మహారాష్ట్రలో సీఎంలు కానీ ఏదైనా గవర్నమెంట్లు ఫామ్ అయితే వీరు మొట్టమొదట నాన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున గెలిచి వీరు ముఖ్యమంత్రిగా పదవీ కాలం చేశారు. తనదైన శైలిలో మహారాష్ట్ర ఆ ప్రాంతాలను తన లేకపోయినా ప్రజల మధ్యలో తనదంటూ ఒక గుర్తింపును చూపించిన మనోహరమైన వ్యక్తి మురళీ మనోహర్ జోషి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకున్నాం. దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఒక్క నొక్కు నొక్కండి. మా ఒక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. ఎటువంటి ఖర్చు ఉండదు. థ్యాంక్ యూ. దయచేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.